సార్ ఇప్పుడు ఇది పాయింట్ కాదు, ఇక్కడ డీవియేషన్ పాయింటే. బట్ ప్రజలకు వస్తున్న డౌట్స్ని మీరు రేకెత్తించిన అంశాన్ని ఒకసారి మీ ముందు పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకున్నట్టు కూటమి ప్రభుత్వం మాట్లాడలేదంటే దాని అర్థం అలయన్స్ లో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెడతారేమోనే భయం. కేసులు ఉన్నాయి కదండి, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు. నేను విచిత్రం తెలుసా మీకు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జాగ్రత్త నువ్వు ఎక్కువ తక్కువ చేస్తావేమో అనుకుని వాళ్ళు ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మళ్ళీ అరెస్టులు చేశారు. అవును, ఏది అధికారులు కూటమి అధికారంలోకి వచ్చింది తర్వాత కేసు లైవ్ లో పెట్టుకోవడానికి, చంద్రబాబు నాయుడు గారిని అటెన్షన్ లో పెట్టుకోవడానికి. అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన దాంట్లో కేంద్రంలో ఉన్న వాళ్ళ హస్తం లేదండి. అదే కేంద్ర పరిస్థితి కూడా అదే ఉంది. ఏదైనా అగానెస్ట్ గా మాట్లాడుతున్నారు అంటే కేసులు పెడుతున్నారు, జైలు అంటూ బెదిరిస్తున్నారు. రాష్ట్రాల పరిస్థితి కూడా అదే. ఇప్పుడు రాజకీయాలు ఫ్యూచర్ కి ఏమిస్తున్నాయి? ఫ్యూచర్ జనరేషన్ కి ఇవేనా రాజకీయాలు? భయపెడితే, క్వశ్చన్ చేస్తే భయపెట్టి బెదిరించి జైల్లోకి పంపించి శిక్షలు వేస్తారా? మీరు చాలా కాలం క్రితం మీరు అడ్వర్టైజ్మెంట్ చూసుంటారు. కర్సనాథ్ పటేల్ గారి కంపెనీ ఒకటి ఉంది, వాషింగ్ పౌడర్ నిర్మా. మీరు చూశారు కదా. ఆ నిర్మా కంపెనీ ఇప్పుడు ఉత్తర భారతీయ జనతా పార్టీ టేక్ ఓవర్ చేసినట్టుంది. అందుకని దాంట్లో పడేస్తే పునీతులే వస్తారు, లేని వాళ్ళందరికీ దుర్మార్గులు అనమాట. ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీలో చేరితే మాత్రం సచ్చీరులు అయిపోతారు. ఇవాళ జనంకి మెసేజ్ అండి, జనం యొక్క ఆలోచన శక్తిని చంపేయడానికి మతాన్ని తీసుకొస్తున్నారు, కుల విద్వేషాన్ని తీసుకొస్తున్నారు. మాట్లాడితే అదేదో మన ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలో కోట శ్రీనివాసరావు గారు పరకాయ ప్రవేశం చేసినట్టు సైడ్ ట్రాక్ చేయడానికి తీసుకొస్తారు కొండ. అలాగా ఏదన్నా ప్రజల విషయం మాట్లాడుతుంటే చావా సినిమా చూసావా? చావా సినిమా చూశారు, ఇబ్బంది కాదు. మన మతానికి ప్రమాదం వచ్చింది, ఈ కులానికి ప్రమాదం వచ్చింది. కుల చిచ్చు, మత చిచ్చు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన మొట్టమొదటి దరిద్రాలలో పట్టించిన వాళ్ళు ఈ రాజకీయ నాయకులు. అక్కడి నుంచి అంత అభ్యుదయ భావాలతో ఉండేదండి. ఇవాళ 2019 తర్వాత నేను చాలాసార్లు ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే దిక్కుమాల సంత కూడా బయలుదేరింది. 2019 తర్వాత మేము ఉధృతంగా ఉద్యమం చేసాం. అంతకు ముందు కంటే 95% మేజర్ మీడియాలు చూపించలేదు. నేను అయినా వాళ్ళు ఏమన్నాం, అది తెలుసుకోకుండా ఉద్యమాలు లేదంటారేంటి? అంతకన్నా తీవ్రంగా ఉద్యమించాం. నిన్న కాక మొన్న రాష్ట్రం అంతా మనం మాట్లాడుకుందాం పోలవరం, కానీ రాష్ట్రం అంతా తిరుగుతున్నాను, 99% మీడియాలు చూపించట్లేదు. ఏం చేయమంటారు నన్ను? అయినా మా పని మేము చేసుకుంటూ వెళ్తున్నాం. సార్ ఇప్పుడు రాజకీయ సంబంధించి ఎవరైనా మాట్లాడుతుంటుంటే వాళ్ళని జైల్లో వేస్తున్నారు. వాళ్ళకి అగైనెస్ట్ గా మీడియా ఏమైనా పనిచేసి ఇలాంటి ఫుటేజ్ మీరు చేస్తున్న స్వతంత్రంగా పనిచేసే వాళ్ళని నొక్కేస్తున్నారు. శాటిలైట్ ఛానల్స్ అయితే ఆపేస్తున్నారు. దండం పెట్టి చెప్తున్నాను, ఏమైనా తప్పుగా మాట్లాడిన ఎవరి గురించి? మేము చేసిన తప్పు ఏంటంటే ఎవరిని చెప్పులు పెట్టి కొట్టామా? ఏమన్నా బూతులు తిట్టానా? నా రాష్ట్రం గురించి మాట్లాడతాను, పోలవరం గురించి కూడా మాట్లాడదాం తర్వాత. కానీ ఒకటి చెప్తున్నాను, అమరావతి బాగా వర్ధిల్లాలని కోరుకునే వాళ్ళు మేము ఒక్కళ్ళం. ఈ దేశంలో మిగతా సింగపూర్ సంగతి నాకు తెలియదు, దేశంలో అనేక మంది దాదాపు 30 మంది నిపుణులు అందరితో చర్చలు జరిపి ఒక సంగ్రహణ నివేదికను ముఖ్యమంత్రి గారికి, సిఆర్డిఏ ఆయన సిఇఓకి ఇద్దరికి మేము అందజేసాము. అక్కడ ఐఏఎస్ అధికారి కూడా ఉంది. ఇంతవరకు ఈ విధంగా రిపోర్టు సంగ్రహంగా ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరండి అదర్ దాన్ ఇన్ దిస్ కంట్రీలో అని చెప్పడం జరిగింది. అందుకని అది బాగుండాలని కోరుకుంటాం. అన్ని వర్గాలు నివాసం ఉండేటట్టు, ఓన్లీ ఒక బడా వర్గాలు కాకుండా సింగపూర్, దాంట్లో సింగపూర్ వెళ్ళొచ్చాను. సింగపూర్ ప్రభుత్వం పిలిచింది. ఇప్పుడు అత్యంత సుందరీకరణంగా అమరావతిని మార్చేస్తున్నాము, మీరు అన్నట్టు సింగపూర్ గా మార్చేస్తామంటున్నారు కదా. ఆ భవనాలు, ఆ ఎత్తైన ఒక రకంగా చెప్పాలంటే నిర్మాణాలు ఉంటే సరిపోతుందా? ఏమండి నాకు అర్థం కాదు ఏంటంటే, ఆల్రెడీ దాని వెస్ట్ బైపాస్ వస్తుంది. లోపల నగర నిర్మాణంలో ఏదైతే రోడ్లు మిగతా వాళ్ళకి రైతులకు ప్లాట్లు ఇచ్చి అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అక్కడ దాంతోపాటు ఉపాధి జరగాలి. ఆ ఉపాధి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే జనాభా పెరుగుతుంది, అది డెవలప్ అవుతుంది. అంతేగాని గాల్లో డెవలప్ చేసి రేట్లు పెంచితే నిలబడదండి. దాని మీద కాన్సన్ట్రేషన్. మళ్ళీ ఐకానిక్ బ్రిడ్జ్ అంటావు. ఆల్రెడీ ఒక బ్రిడ్జ్ చేయడానికి 15 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది. బెస్ట్ ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల ఉంది. నిజామాబాద్కి, కర్నూలుకి, అనంతపురంకి, ఏలూరుకి, శ్రీకాకుళంకి అన్నిటికీ బైపాస్ ఉంది. విజయవాడకి మాత్రం బైపాస్ లేదు. విచిత్రంగా లేదండి. అది వస్తుంది కదా, మళ్ళీ ఇంకో ఐకానిక్ బ్రిడ్జ్. అక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సిన రైతులు భూములు ఇచ్చారండి. వాళ్ళకి రేట్లు పెరిగింది. దానికి కన్సిస్టెన్సీ ఉండాలంటే అక్కడ ఒక ఉపాధి అవకాశాలు రావాలి. దానే పెట్టమనండి కాన్సన్ట్రేషన్. అక్కడ అన్ని ప్రాంతాలతో పాటు అక్కడ కూడా పెట్టాలి కదా. అందువలన మై హంబుల్ రిక్వెస్ట్ టు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దయచేసి అక్కడ కాన్సన్ట్రేషన్ చేయండి. విభజన హామీల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అన్ని ప్రాంతాలతో పాటు అది కూడా అభివృద్ధి అవుతుంది. అంతేగాని ఉత్తర భారతీయ జనతా పార్టీ అద్భుతంగా ఇచ్చేసింది అని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయొద్దండి దయచేసి, విత్ డ్యూ రెస్పెక్ట్ టు యూ. ఎందుకంటున్నానంటే
మనకు సాయం చేసింది కేంద్రం అండగా ఏంటి అందంగా ఉందండి, ఒక్క రూపాయి ఇవ్వలేదండి, మీరు తిప్పలు పడి తెచ్చుకుంటున్నారు, పిల్లర్ టు పోస్ట్ తిరుగుతున్నారు, వీళ్ళ వీర ఫ్యాన్స్ ఉన్నారు, వీళ్ళు బయలుదేరుతారు మాట్లాడితే. డబ్బులు తెచ్చుకోవడం బాగానే ఉంది సార్, రేపు పొద్దున తీర్చాలి కదా. తీర్చడానికి సిఆర్డీ సెల్ఫ్ సఫిషియెంట్ టౌన్ సిటీ అవుతుందండి డెఫినెట్గా. బట్ నేను అడుగుతున్నాను, కేంద్రం ఏం చేస్తుందండి బూడిది? మళ్ళీ ఆయన పిలుస్తారా? కొంచెం ఆత్మగౌరవం కూడా లేదా? నేను అడుగుతాను, అక్కడికి ఎవరిని పిలిచారండి? నేను కేసీఆర్ గారిని పిలిచారు. కేసీఆర్ గారు తిట్టిన బూతులు ఏంటో చెవులు ఏంటో రక్తాలు కారుతాయి. సరే, తోటి ముఖ్యమంత్రిని పిలిచారు. మరి అక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి ఆ రోజు ఆత్మత్యాగం చేసిన ఒక్కడి పేరు ఉందండి అక్కడ? పెట్టుబడిదారుల పేర్లు తప్పితే ఆంధ్రప్రదేశ్ ఒక జాతి ఏదైతే ఉందో తమ అమరవీరులకి గుర్తింపులు చేయలేని ఒక జాతి డెవలప్ అవుతుందా? ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరూ హూమేరిట్ మీద తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరిని కానివ్వండి. అక్కడ సమైక్యాంధ్ర కోసం తెలంగాణ ఏదో అంటున్నారు కేసీఆర్ గారిని, 550 మందిని గుర్తించారు, ఇంకా గుర్తించాల్సిన కాదంటలేదు. ఒక్క మనిషిని గుర్తించారా? తుమ్మి సందీప్ చనిపోతే ఆ ఫైల్స్ అని పంపిస్తే ఒక్క మనిషికి కూడా ఆత్మత్యాగం చేసుకున్న మనిషిని కూడా గౌరవించలేని ఈ పాలకులు, ఆ ప్రభుత్వం, వీళ్ళు మళ్ళీ ఇంకోళ్ళ గురించి మాట్లాడండి, ఎవరన్నా మాట్లాడమనండి. అసలు ఆత్మత్యాగం చేసిన వాడు ఒక దిక్కుమాల ఉద్యోగ నాయకుడు, సర్వనాశనం చేసిన ఉద్యోగ నాయకుడు నెత్తి మీద పెట్టుకుని అందరూ తిప్పుతారు. దుర్మార్గంగా నీచంగా వ్యవహరించాడు ఆంధ్రప్రదేశ్ హక్కుల పట్ల. ఆ పేరు చెప్పడానికి కూడా అసహ్యం నాకు. వాళ్ళు నెత్తి మీద పెట్టుకుని ఊరేగిస్తున్నారు. చనిపోయిన ఆత్మత్యాగం చేసిన యువకుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, ఒక అమరవీరులకు మిగతా వాళ్ళు గౌరవిస్తున్న కనీసం ఒక్కళ్ళు గౌరవం లేని ప్రభుత్వాలు హ్యూమానిటీ మేవి. ఇప్పుడు 3వ ప్రభుత్వం నడుస్తుంది. అక్కడ సిగ్గు ఉండాలి వాళ్ళకి. నేను చెప్తా, సిగ్గు లేదా అండి? చనిపోయిన వాళ్ళు గౌరవించిన ప్రభుత్వాలు మీ హ్యూమానిటీ మేవి 3 ప్రభుత్వాలు వాళ్ళ